పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముందుగా మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, పత్రి గారు పిఎంసి ఛానల్లో లక్షలాది మంది ధ్యానుల అనుభవాలు రావాలి అన్న వారి యొక్క సంకల్పంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని శ్రీ ఈతముక్కల గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావటం, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరినీ కలవటం జరిగింది. ఈరోజు వారి యొక్క ధ్యాన అనుభవాన్ని పంచుకోవడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అడిగోపుల అనిత గారు వారు వచ్చారు. నమస్తే మేడం. నమస్తే సార్. మీ యొక్క పేరు, మీ తల్లిదండ్రులు, మీ విద్యాభ్యాసము, మీ వృత్తి, మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అందరి గురించి వివరంగా తెలియచేయగలరు? ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బ్రహ్మరిషి పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనిత, మాది ఈతముక్కల గ్రామము. నేను నా విద్యాభ్యాసం అంతా 7th వరకు ఈతముక్కల గ్రామంలోనే జరిగింది. తర్వాత 7th నుంచి 10th వరకు నేను అమన్బ్రోలో గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేశాను. అక్కడి నుంచి ఒంగోలులో ప్రైవేట్ కాలేజీలో ఇంటరు, ఇంకా డిగ్రీ, పీజీ మొత్తం కంప్లీట్ అయింది. నాది ఎంఎస్సి నేను కంప్లీట్ చేశాను. నా తల్లిదండ్రులు, మా తండ్రి గారి పేరు అడిగోపల రాజమోహన్ రావు గారు, తల్లి పేరు భాగ్యలక్ష్మి, మా భర్త పేరు విష్ణువర్ధన్, మా పిల్లలు భార్గవి, జితేంద్ర వరరాజ్. ఇది నా కుటుంబము. నేను వృత్తిపరంగా గవర్నమెంట్ ఎంప్లాయీని, సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? ధ్యానం వల్ల మీరు ఎలాంటి లాభాలను పొందారు? మా పిఎంసి ప్రేక్షకులకి తెలియచేయండి. నేను 2011లో ఈ ధ్యాన మార్గంలోనికి రావటం జరిగింది. ధ్యానంలోకి రాకముందు చిన్నప్పుడు విద్యాభ్యాసంలో మనకి విద్యాభ్యాసం చేసేటప్పుడు మనకి గురువు గురించి ఒక శ్లోకం చెప్పేవాళ్ళు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఒక శ్లోకాన్ని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు తెలిసేది కాదు, ఏంటంటే చదువుకుంటుంటాం, అందరితో పాటు చెప్పేవాళ్ళము. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత దాని పరమార్థం ఏమిటి, అసలు ఆ గురువు గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పారు అనేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. గురువు ఉంటే, అంటే గురువు అనే పదానికి అర్థం ఏంటంటే మన అజ్ఞానాన్ని తీసివేసేవాళ్ళు. అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని తెలియజేసేవాళ్ళే గురువు అనేది చిన్నతనంలో తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం అది అక్షరాల సత్యము అనేది మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాము. ఈ 15 సంవత్సరాల నా ధ్యాన ప్రయాణంలో, ధ్యానంలోకి రాకముందు నేను ఎలా ఉన్నాను, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను అనేది నాలో నాకే చాలా మార్పులు కనిపించినాయి అన్నమాట. ధ్యానంలోకి రాకముందు బిఫోర్ మ్యారేజ్ అనమాట. నాకు మ్యారేజ్ కాలేదప్పుడు. ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అన్నాం కాబట్టి మనము, నేను చెప్పదలుచుకున్న 3 విషయాలు ఏంటి అంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు నా పర్సనల్ లైఫ్లో మార్పు జరిగింది. సెకండ్ వన్ వచ్చేసరికి నా కెరీర్లో గ్రోత్ కనిపించింది. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా నేను ఎలా ఎదగగలిగాను. నెక్స్ట్ వచ్చేసరికి నా హెల్త్ పరంగా ఎలా ఉంది. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ 4 స్టెప్స్ని నా లైఫ్లో నేను గమనించాను అనమాట. మొదటిది, నా హెల్త్ పరంగా చూద్దాము. నా హెల్త్ పరంగా నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. మా పాప పుట్టిన తర్వాత నాకు ఇది బాగా కనిపించింది అనమాట. బాగా చాలా సఫర్ అయ్యాను. ఒకానొక టైంలో ఏంటంటే యూట్రస్ కూడా తీసివేయించుకోవాలి అనే స్టేజ్లో ఉన్నానన్నమాట. కానీ నాకు ఈ ధ్యానాన్ని మాకు బోధించినటువంటి మా అడిగోపుల హరిబాబు గారు, మా బాబాయ్ అవుతారు, మా బాబాయ్ ద్వారా నువ్వు చేసేది ఈ కొంచెం టైం సరిపోదు,
టైం పెంచి చేయాలి అనిత, ఇలాంటివి సాధించాలి అంటే అని నాకొక గైడెన్స్ ఇచ్చి దగ్గరుండి, ఈ విధంగా చెయ్యి నీకు ఖచ్చితంగా ఆరోగ్యంలో మార్పు కనిపించిద్ది అని నన్ను మోటివేట్ చేశారనమాట. నేను ఎంత మోటివేట్ అయ్యామంటే అసలు నాకు ఆ యూట్రస్ వద్దు, నేను తీయించేసుకోవాలి అనేదాన్ని. నైటు 10కి 9 కల్లా పడుకుంటాను, 12కి లేచేదాన్ని. 12కి లేచి 2 వరకు చేసేదాన్ని అనమాట. 2:00 వరకు, మిడ్‌నైట్ 2:00 వరకు మెడిటేషన్ చేసేదాన్ని. యాక్చువల్‌గా నేను 1 అవర్ చేస్తాను. అలాంటిది నాకు తెలియకుండానే 2 అవర్స్ కూర్చునేదాన్ని. ఎందుకంటే అంత గొప్పగా నన్ను మోటివేట్ చేశారు. అంత సంకల్పంతో కూడా నేను ఉన్నాననమాట. 2 అవర్స్ నేను అట్లానే కంటిన్యూగా మెడిటేషన్ చేసేదాన్ని. అట్లా దాదాపు 1 మంత్ కంటిన్యూగా చేశాను. అదే టైమింగ్స్ ఫాలో అవుతూ అంత సంకల్పంగా చేశాననమాట. తర్వాత నాకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. అది మొట్టమొదటిగా నాకు హెల్త్‌లో వచ్చినటువంటి ఒక గొప్ప అనుభవము. నెక్స్ట్ వచ్చేసరికి నా పర్సనల్ కెరీర్. నా పర్సనల్ వచ్చేసరికి నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి నాకు మ్యారేజ్ జరగటం అయింది. మాకు అప్పుడు ఆర్థికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళము. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా మ్యారేజ్‌కి సంబంధించి అమౌంట్ కానీ, దానికి కావాల్సినటువంటివి కానీ మాకు తెలియకుండానే మాకు చాలా మార్పు కనిపించిందనమాట. ఒక్కోసారి మేమే ఇంట్లో అందరం కుటుంబ సభ్యులం కూర్చొని ఆశ్చర్యపోయేవాళ్ళం అనమాట. అంటే ధ్యానంలో ఇంత గొప్పతనం ఉన్నదా అని మాకు మేమే చర్చించుకునేవాళ్ళము. సో, దాన్ని ఇంకా మేము దాన్ని ఇంకా ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఇంకా ఎక్కువ టైము ధ్యానం చేయటానికి కూడా మాకు అది ఒక అవకాశంగా అనిపించింది. ఇంకా ఎక్కువ టైం చేసేవాళ్ళం అనమాట. ఆర్థికంగా కానీ అంతా మంచిగా అనిపించింది మాకు. ఆర్థికంగా యాక్చువల్‌గా నాకు మ్యారేజ్ జరిగే టైంకి మా ఫాదర్ దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. కానీ అది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, సింగిల్ రూపీ లేకుండానే మ్యారేజ్ చేస్తారా? అంత ఆడపిల్లకి అట్లా ఎలా చేస్తారు అనేది కూడా మీకు ఒక సందేహం రావచ్చు. జనరల్‌గా అందరికి వచ్చేసిద్ది. కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది అనేదానికి నేనే ఒక పెద్ద ఉదాహరణ అనమాట. ఎందుకంటే నన్ను చూడటానికి వచ్చినప్పుడు కూడా సింగిల్ రూపీ లేదు, వచ్చి మ్యారేజ్ స్టార్ట్ చేశారు కదా, మరి డబ్బులు కావాలి కదా అనుకునే టయానికి మా నాన్నగారుండి నా దగ్గర ఏం లేవన్నారు. ఏం లేవనేసరికి మేము స్టన్ అయిపోయాము. ఏంటి మ్యారేజ్ అని చెప్పి అంతా చేసి ఇప్పుడు ఏం లేదంటే ఏమో నాకు తెలీదు, మెడిటేషన్ చేస్తే అన్నీ అవే వస్తాయి అన్నారు కదా, నేను అదే సంకల్పంతో ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ సంకల్పం నెరవేరాలి అని ఒక పట్టుదలగా చెప్పారనమాట. మేము ఇవన్నీ మాట్లాడుకుంటానే ఉన్నాము. మ్యారేజ్ టైం దగ్గరికి వచ్చేస్తుంది. మాకు తెలియకుండానే మాకు రావాల్సిన ఆ మ్యారేజ్‌కి కావాల్సినటువంటి ఈ అమౌంట్ మాకు అందడం జరిగింది ఒక వ్యక్తి ద్వారా. సో, మ్యారేజ్ అనేది చక్కగా మేము అనుకున్న దానికంటే హ్యాపీగా జరిగింది. బంధుమిత్రుల అందరితో సహకారంతో అంతా మంచిగా జరిగింది. ఆ అమౌంట్ కూడా మాకు తెలియకుండానే మేము చక్కగా వాళ్ళది ఎవరికి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇది నా లైఫ్‌లో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు అనమాట. అది నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాకు నా తల్లిదండ్రులు లేకుండా చాలా ఆర్థికంగా ఉండేవాళ్ళనమాట. ఎంత వెనుకబడి ఉండేవాళ్ళంటే నన్ను చదివించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏదున్నా కానీ ఒక గోల్డ్ కానీ, లేకపోతే ఇంకేదన్నా ఒక స్థలం ఉన్నా కానీ, ఒక పొలం ఉన్నా కానీ అన్నీ అమ్మేసి నా చదువుకి పెట్టాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఉండేవాళ్ళు. అంటే బిఫోర్‌కి మెడిటేషన్ కానీ, ఆఫ్టర్ మెడిటేషన్ కానీ వాళ్ళ సంకల్పం ఒక్కటే. ఎందుకంటే వాళ్ళకి ఒక 6 మెంబర్స్ పిల్లలు ఉండేవాళ్ళు. అంటే నాకు తెలిసి 2 చనిపోయారు. నాకు తెలియకుండా ఒక 3 మెంబర్స్ చనిపోయారు. నేనొక్కదాన్నే వాళ్ళకి జీవించున్నాననమాట. సో, వాళ్ళు అనుభవించినటువంటి ఆర్థికపరమైన కానివ్వండి, పిల్లలతో ఉండేటువంటి ఇబ్బందుల పరంగానైనా కానివ్వండి,
ఏదో ఒకదాన్ని చదివించాలి, ఒక మంచి మార్గంలో ఉంచాలి అనే ఒక బలమైన సంకల్పం ఉండేది. ఆ సంకల్పమే నన్ను ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందనుకుంటున్నాను. వాళ్ళకి ఉండటానికి ఇల్లు కూడా ఉండేది కాదు. సో, నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత, నాకు ఈ జాబ్ వచ్చిన తర్వాత సంకల్పం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఈ సంకల్పంలో కూడా నాకొక కోరిక ఉండేదనమాట. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఫస్ట్ నుంచి నాకొక సంకల్పం ఉండేది. అది చిన్నతనం నుంచి ఉండేదనమాట నాకు. ఏదైనా గానీ ఒక జాబ్ కొట్టాలి, అది మనకొక సెక్యూర్డ్ జాబ్‌గా ఉండాలి అనేది ఉండేది. దట్టు సంకల్పం పెట్టుకొని గట్టిగా నేను మెడిటేషన్ చేసేదాన్ని. ఈవెన్ నేను మెడిటేషన్ చేసేటప్పుడు గానీ, చదువుకునేటప్పుడు గానీ, ఎప్పుడూ పిరమిడ్ క్యాప్ ఉంచుకొని చేసేదాన్ననమాట. నాకు ఆ ధ్యానం అంటే అంత విశ్వసించేదాన్ననమాట. ఏదైనా గానీ మనం నమ్మి చేసే దాంట్లోనే ఉంటది. సో, అది నేను బలంగా నమ్ముతాను. ఈ రోజుకైనా, ఆ రోజైనా, ఎప్పుడైనా నేను దాన్ని బలంగా నమ్ముతాను. సో, నేను అలా పిరమిడ్ క్యాప్ పెట్టుకొనే చదివేదాన్ని. ఈ సచివాలయంలో జాబ్ రావడం అనేది జరిగింది. నేను ఈ జాబ్ వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు నాకింత చేశారు గాబట్టి, వాళ్ళకి నేను ఏదొకటి నా కృతజ్ఞతా భావం తెలియజేసుకోవాలని నేను వాళ్ళకి ఎండనక, వాననక ఎంతో కష్టపడి నా కోసం అంత శ్రమించారు గాబట్టి, వాళ్ళకి ఉండటానికి ఒక ఇల్లు కట్టించాలనుకున్నాను. అది దట్టు ఎలాంటిదంటే, ఏదో చిన్నది కట్టిస్తే వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో చేద్దామనుకున్నాము. కానీ అది మాకు తెలియకుండానే చాలా అంటే మా ఊహకు అందనటువంటిది యాక్చువల్‌గా చెప్పాలంటే. మేమంతది ఊహించలేదు. అది మాకు తెలియకుండానే అంత మంచి ఇల్లు ఏర్పరచుకోవడం అనేది జరిగింది. అది కూడా నాకు మెడిటేషన్ ద్వారానే జరిగిందనమాట. మెడిటేషన్‌లో కూడా మాకు ఎంతసేపు మాస్టర్స్ వచ్చి చెప్తుంటారు. మీకేది కావాలన్నా కోరుకోండి, జరుగుతుంది అనేవాళ్ళు. అయితే మాకు ఏం లేదు కాబట్టి మనము మానవులం కాబట్టి సహజంగా మనందరికి ఉంటది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట అనేవి ఉండాలనేది మనకుంటది కాబట్టి, నేను ఆ ఉద్దేశంతోనే, ఆ సదుద్దేశంతోనే నాకు ఒక ఇల్లు కావాలి మంచిగా అనుకునేదాన్ని. అది మేము మా దగ్గర హౌస్ కట్టేటప్పుడు ఒక 20-25 lakhs వరకే మా దగ్గర అమౌంట్ ఉంది. కానీ మా హౌస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 65 lakhs దాకా అయింది. సో, అంత అమౌంటు యాక్చువల్‌గా మా హస్బెండ్ అంత అమౌంట్ తీసుకురారు. అలాంటిది మా హస్బెండే దగ్గరుండి లేదు మీకెలా కావాలంటే అలా కట్టించుకోండి, సపోర్ట్ చేస్తాను అని తను దగ్గరుండి సపోర్ట్ చేసి, మేము అనుకున్న దానికంటే ఎక్కువగా మాకు గృహం అనేది చేకూరటం జరిగిందనమాట. మాకంత మంచి మార్పు అనేది అక్కడ కనిపించింది. ఇంకొకటేందంటే, మేము హౌస్ కట్టకముందు మాస్టర్స్ వచ్చేవాళ్ళు ఈత ముక్కల క్లాసులు పెట్టడానికి. సో, సార్లు వచ్చేటప్పుడు మాకు ఇక్కడ సరైన వసతి ఉండేది కాదు. మేము అప్పుడు అనుకున్నాము, మనకి ఒక హౌస్ ఉంటే సార్ వాళ్ళకి మనము ఏదో ఒక అకామిడేషన్ ఇవ్వచ్చు కదా అనేది నేనొకసారి అనుకున్నాను. జస్ట్ అలా అనుకొని వదిలేసాననమాట. మేమెప్పుడైతే ఆ గృహం కంప్లీట్ చేయడం జరిగిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దట్ 3 years నుంచి ప్రతి ఒక్క మాస్టరు మన ఇంటి దగ్గరికి రావడము, అకామిడేషన్ ఇవ్వడము, నాకు చేతనైనంత ఆ గురువులకి నేను సహాయం చేయడము. అంటే సేవాభావం, సేవతో ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే నేను ఒకరోజు అనుకున్నటువంటి ఆ చిన్న భావన అనేది చాలా పెద్దగా నా మెసేజ్ అనేది విశ్వానికి అందిందనమాట. అంటే నేను ఒక సదుద్దేశంతో ఆ ప్రణాళికను ఎంచుకున్నాను కాబట్టే, నాకు ఆ విశ్వం కూడా నాకు తోడుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నా చేత నడిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మనము విశ్వానికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో, మనకి తెలియకుండానే మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా అన్నీవి కరెక్ట్‌గా జరుగుతాయి అనేది నేను బాగా విశ్వసిస్తాననమాట. నాకు మ్యారేజ్ జరిగినప్పుడు నా భర్త సాలరీ వచ్చేసరికి 9,000
త్రీ 352 రూపీస్‌గా ఉండేది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు మా హస్బెండ్ గూడా నాకు అదే చెప్పాడనమాట. అది నేను తన యొక్క నిజాయితీకి నిదర్శనం అనుకునేదాన్ని. అంత తక్కువ శాలరీ దట్ హార్డ్‌వేర్‌గా ఉండేవాడనమాట. హార్డ్‌వేర్‌గా చిన్న శాలరీ తీసుకుంటూ తను నా లైఫ్‌లోకి రావడం జరిగింది. తను రాకముందు నుంచి మేము మెడిటేషన్‌లో ఉండేవాళ్ళము. తను మెడిటేషన్ చేయలేకపోయినా మాకెక్కువగా సపోర్ట్ చేసేవాడు. మేమెక్కడికన్నా వెళ్ళాలన్నా, ఈ యొక్క మెడిటేషన్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఆర్థిక సహాయం చేయాలన్నా గానీ, ఒక సేవాభావంలో పాల్గొనాలన్నా గానీ, ప్రతి దాంట్లో మాకు సపోర్ట్‌గా ఉండి, మమ్మల్ని ముందుకు నడిపిస్తాడనమాట. నేను రాను, మీరు వెళ్ళొద్దు అనే భావన అనేది అసలు ఉండదు. మీరు వెళ్ళండి, నేను ఇంట్లో చూసుకుంటాను అనే భావంతోనే ముందుకెళ్ళేవాడు. తన శాలరీ చెప్పాము గదా! 9,000 అని. సో, ఎప్పుడైతే మేము ఈ మెడిటేషన్‌లోకొచ్చి మెడిటేషన్ ఇంకా సాధన చేయడము, తన చేత కూడా చేయిస్తా ఉండేవాళ్ళం. తన కెరీర్ గ్రోత్ పరంగా గానీ మంచిగా ఉంటదని చెప్పేవాళ్ళము. సో, కొంత టైము ఎప్పుడో కొంచెం టైము కూర్చునేవాడు. ఎక్కువ టైము మేమే కూర్చొని చేసేవాళ్ళము. 9,000 ఉన్నది 25,000కి వెళ్ళడము. 25,000 నుంచి 42,000కి వెళ్ళడము. సో, అక్కడి నుంచి 60,000 అక్కడి నుంచి తన కెరీర్ గ్రోత్ అనేది గ్రాడ్యుయేట్‌గా ఇంక్రీజ్ అవుతూ కనిపించిందనమాట. ఇప్పుడు సారు సాఫ్ట్‌వేర్‌గా వచ్చేసారు. అంటే హార్డ్‌వేర్‌గా ఉన్న తను సాఫ్ట్‌వేర్‌గా వచ్చేసాడనమాట. మనము ఒక మంచి చేయాలనే సంకల్పం ఉన్నా కూడా, ఆ ప్రకృతి అనేది మనకి సహకరిస్తూ ఉంటది. మనం అది ఏ విధంగా చేయాలని ఉంటామో, మనకి ఆ ప్రకృతి అలా మనకి సహకరిస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు తను సాఫ్ట్‌వేర్‌గా సెటిల్ అయిపోయారు. సో, మా లైఫ్ హ్యాపీగానే ఉండేది. ఇదివరకు మనం దేవాలయాలకు వెళ్తే ఎలా అనిపిస్తది? మనకి బంగారం కావాలనో, ఇల్లు కావాలనో, కారు కావాలనో కోరుకునేవాళ్ళం. నేను దాంట్లో ఉంటాను. నేను అలానే కోరుకునేదాన్ని. ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలు ఈ ధ్యాన ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంటే, దేవాలయానికి వెళ్ళినా నాకేమి కోరికలు అడగాలని ఉండదు దేవుడిని. ఎందుకంటే నాకు తెలియకుండానే నాకు రావాల్సినయన్నీ వచ్చేసినాయి. అంతకంటే ఎక్కువే వచ్చినాయని భావిస్తున్నా. నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చింది నాకు ప్రకృతి. నాకిప్పుడు అలాంటి ఆలోచన లేదు. నాకున్న ఇప్పుడు ఒకే ఒక ఆలోచన, ధర్మ మార్గంగా ఉండాలి. ఎప్పుడూ సత్యం వైపే ఉండాలి. నాకదొక్కటే ఉంది. ఎక్కువగా ఆధ్యాత్మికంగా అటు సైడ్ వెళ్ళాలనేది నా దృఢమైన సంకల్పం అనమాట. సో, ప్రకృతి గూడా నాకెప్పుడు తోడుగా ఉండి, నన్ను ఈ యొక్క అడుగుల్లోనే నడిచేలాగా చూసిద్దని నేను బలంగా నమ్ముతున్నాను. ఏ గుడికి వెళ్ళినా గూడా నాకేమి రాదు. ధర్మబద్ధంగా ఉండాలి. నా కుటుంబం అంతా ధర్మంగా ఉండాలి. అసత్యం ఉండకూడదు అనేది నా యొక్క భావన. మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారిగా మారకముందు మీ యొక్క ఆలోచనలు, భావాలు, శరీరం ఎలా ఉండేది? శాకాహారి అయిన తర్వాత మీ యొక్క భావాలు, ఆరోగ్యము ఎలా ఉంది? తెలియచేయండి. మాంసాహారి మాంసాహారిగా ఉండేదాన్ని. చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకునేదాన్ని గూడా ఆహారాన్ని. కానీ శాకాహారము అనేది గూడా అప్పుడు తెలిసేది కాదు. ఇష్టంగా తినాలి, నచ్చింది తినాలి అనే ఇదితోనే ఉండేదాన్ని. ఆ రోజు ఏదన్నా నాకు నచ్చింది లేకపోయినా గూడా నేను అన్నం తినేదాన్ని గాదనమాట. అంత ఇంట్రెస్ట్‌గా ఉండేదాన్ని. నేను పిరమిడ్ క్లాస్‌కి వెళ్ళినప్పుడు మాంసాహారాన్ని తీసుకొనే వెళ్ళడం జరిగిందనమాట. ఎందుకంటే నాకప్పుడు శాకాహారం అనేది గూడా చెప్పేవాళ్ళు గానీ, నేను దాన్ని పట్టించుకునేదాన్ని కాదు. ఏముంది శాకాహారము, మాంసాహారం తింటే ఏమైద్ది అనే ఇదితోనే ఉండేదాన్ననమాట. ఆ తెలియని తనంతోనే నేను అట్లానే దాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో, క్లాస్‌కి వెళ్ళినప్పుడు గూడా ఆ క్లాస్‌లో అంతా నాకొక అలజడి అనేది ఫార్మ్ అయిందనమాట. ఒక స్టమక్‌లో ఒక తెలియని ఇది ఎందుకు తినొచ్చావు? అంటే మెడిటేషన్ చేసినంత సేపు నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే,
మాంసాహారం ఎందుకు తీసుకున్నావు? మాంసాహారం మంచిది కాదు కదా! అంటే ఒక ప్రాణిని హింసించి తింటున్నావు కదా! అనేదే నాకు అనిపించింది. ఎక్కువ టైం నేను క్లాస్‌లో గూడా ఉండలేకపోయాను. అంత అలజడిగా అనిపిచ్చి, ఏదో అయిపోతుంది లోపల, ఏంటో తపనగా ఉంది అని, నేను క్లాస్ మధ్యలోనే మెడిటేషన్‌లో నుంచి లేచి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాను. అప్పటికి నాకంతా ఒళ్ళంతా ఒక రకమైన చెమటలు పట్టేసి, ఒక ఇన్నర్ ఫీలింగ్ ఎంతసేపు నన్ను హెచ్చరిస్తుందనమాట. ఎందుకు తీసుకుంటున్నావు ఇది? ఒక ప్రాణిని హింసించి అనేదే నాకు మెడిటేషన్‌లో నుంచి వచ్చిన తర్వాత కూడా నేను అదే ఫీలింగ్‌లో ఉన్నాను. సో, ఆ నిమిషంలోనే నేను శాకాహారంగా మారాలి. నాకొద్దు, నేనింక దీన్ని తీసుకోను అనే ఒక దృఢమైన సంకల్పంతో ఆ భావనలోకొచ్చేసాను. నేను ఆ రోజు నుంచి కూడా శాకాహారంగానే మేము ఉన్నాను. సో, శాకాహారం తర్వాత కూడా మన ఆలోచనలనేవి చాలా మారుతాయి. ఎందుకంటే నేను కొంచెం కోపం ఎక్కువగానే ఉంటది నాకు. సో, ఆ కోపము తగ్గించడం అంటే మెడిటేషన్ చేసేటప్పుడల్లా మనము చేసొచ్చిన తర్వాత కోపము వచ్చినప్పుడల్లా మనకి కంట్రోల్ చేసుకోవాలనే ఒక భావన మనకు తెలుస్తుంటది. ఆ కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనం కోప్పడుతున్నాము. మనము ఏదైతే మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నప్పుడు మన ఇన్నర్ మనకొక మెసేజ్ ఇస్తుంటది. ఎక్కువ మాట్లాడుతున్నావు, తక్కువ మాట్లాడాలి అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాననమాట నాలో. ఇప్పుడు కూడా ఏదైనా మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడుతుంటాము. ఎందుకంటే ఏం మాట్లాడాలి? అంటే పత్రిజీ సార్ చెప్తారు గదా! సరైన మాట, సరైన భావంతో ఉండాలి అనేది. అది ఎప్పుడూ నా మనసు తడుతూ ఉంటది. మనం మాట్లాడుతున్నామంటే మన మాట వల్ల ఒక వ్యక్తి బాధపడగూడదు. అనేది నాకు బాగా అనిపిస్తుంటదనమాట. అందుకని నేనెవరితో మాట్లాడినా గానీ, ఆ మాట సరైన విధానంలోనే మాట్లాడాలి అనేది, ఆ ఆలోచన అనేది బాగా నాకు శాకాహారిగా మారినప్పుడు ఆ మార్పనేది బాగా గమనించడం జరిగింది. పత్రిజీ గారిని ఎప్పుడు కలిసారు? కలిసినప్పుడు వారితో మీకున్నటువంటి అనుభూతి ఎలా అనిపించింది? వారితో మీకున్న అనుబంధం ఏంటి? పత్రిజీ సార్‌ని నేను మొట్టమొదట మా కొత్తపట్నం మండలంలో అల్లూరు గ్రామంలో సార్‌ని మొట్టమొదటగా నేను కలవడం జరిగిందనమాట. సో, నేను క్లాస్‌కి వెళ్ళేసరికే సార్ వచ్చేసున్నారు. నేను క్లాస్‌కి వెళ్ళాను. సార్‌తో పాటు ఫ్లూట్ మ్యూజిక్‌లో మేము పాల్గొన్నాము. అయితే మేము బాగా వింటా ఉంటాము. సార్‌కి కోపం ఎక్కువ. టైంకి ఉండకపోయినా కానీ, ఏదైనా అంటే చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా గానీ, సార్ కోప్పడతారా అనేది నేను క్లాస్‌కి వెళ్ళక ముందే విన్నాను. అది భయపడుతూనే వెళ్ళాననమాట క్లాస్‌కి. నేను వెళ్ళేసరికి సారు ఫ్లూట్ మ్యూజిక్ వాయిస్తా ఉన్నారు. వెళ్ళాను. కళ్ళతోనే సైగ జేశారు. కూర్చున్నాము. ఆహ్, అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత సార్‌తో మేమేం మాట్లాడలేదు గానీ, క్లాస్ అయిపోయిన దాకా ఉండేసి, సార్‌ని ఫస్ట్ టైమ్ నేనక్కడ చూడటం జరిగింది. తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ఒంగోలులో వచ్చేసరికి నవరాత్రులు కార్యక్రమం జరిగేటప్పుడు మాత్రం సార్‌ని కలిసాము. సార్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వటము అంతా జరిగింది. నాకు సార్‌తో ఫిజికల్‌గా అంటే హాస్టల్‌గానే నాకెక్కువ అనుభూతి ఉంటది. ఎందుకంటే నా లైఫ్‌లో నేనొక చిక్కుముడిలో ఉన్నప్పుడు గూడా సార్ నాకు హాస్టల్‌గా నాకొక మెసేజ్ ఇచ్చారు. ఆహ్, నీకు అంటే బిఫోర్ మ్యారేజ్ అనమాట నాకు ఈ హాస్టల్ మెసేజ్ ఇచ్చింది. ఆహ్, నీకు నీ నువ్వు నీ భర్తని ఇప్పటి నుంచి కాదు నువ్వు కోరుకుంటుంది. గత జన్మ నుంచి నువ్వు కోరుకుంటున్నావు. అది నీకు ఈ జన్మలో లభించింది అనేది సార్ నాకిచ్చినటువంటి ఫస్ట్ మెసేజ్ అనమాట. నేనది ఎప్పటికి మర్చిపోను. అంటే నాకు అనిపిచ్చిద్ది అంటే నాకొక జన్మ అనేది అయిపోయింది. ఇది నాకు ఇంకొక జన్మ అనేది నాకు సార్ మెసేజ్ ద్వారా అర్థమైంది. ఆహ్, సో, నీ లైఫ్‌కి ఇంకా తనే అనే మెసేజ్‌ని నాకు బాగా అందించడం జరిగిందనమాట. హ్మ్. ఇంకా చాలా సార్‌తో చెప్పాలంటే నాకు హాస్టల్ అనుభవాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సార్ మనకెక్కడైనా క్లాసులు జరిగేటప్పుడు మనము సార్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అందరం ముందుకెళ్తాం గదా! నేను వెళ్ళేదాన్ని గాదు. ఎందుకంటే ఒకటే భావన సారు ఏం చెప్తారంటే, "మీరెవ్వరు రావద్దు నేనే వస్తాను మిమ్మల్ని కలవటానికి" అనేవాళ్ళు. సో, నాకది గురువుగారి మాటని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళకూడదు అనే భావంతో నేను ఆగిపోయేదాన్ననమాట.
కానీ మా ఫాదర్ వచ్చి, "నీకు కొంచెం ఈగో ఎక్కువ. సార్‌ని కలవటానికి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తారు. మీరు వెళ్లరు ఎందుకని" అంటే, నేను దానికి కూడా మెడిటేషన్‌లో కూర్చునేదాన్ని. ఇట్లా మా ఫాదర్ నాకన్నారు, "నేను నిజంగానే తప్పు చేశానా? ఒక గురువుగా మిమ్మల్ని లెక్క చేయలేదా?" అనే ఇదితోనే నేను మెడిటేషన్‌లో కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. మెడిటేషన్ చేసుకొని నిద్రపోయేదాన్ని. సార్ నిద్రలో నాకు హాస్టల్‌గా మెసేజ్ ఇచ్చేవాళ్ళు. "నువ్వు చేసింది ఏం తప్పు కాదు. నువ్వు కరెక్ట్‌గానే ఉన్నావు. కరెక్ట్ మార్గంలో వెళ్తున్నావు. గురువుని ఆచరించాలి. గురువు మాటల్ని ఆచరణలో పెట్టాలి" అనేది మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆహ్, మాకు పిరమిడ్ కట్టేటప్పుడు గూడా సారు నాకు హాస్టల్‌గానే చాలా కనిపించేవన్నమాట. అక్కడ కన్‌స్ట్రక్షన్ కంటే ముందుగానే ఋషులు కూర్చొని యజ్ఞయాగాలు చేయటము, అది కంప్లీట్ అవ్వడము, దానికి ఎనర్జీ ఇవ్వటము అంతా జరిగేదనమాట. అట్లా నాకు సార్‌ది ఫిజికల్‌గా కంటే హాస్టల్‌గానే నేను సార్‌తో చాలా ఎక్కువ ట్రావెల్ చేశాను. సార్ నా హ్మ్, భుజం మీద చెయ్యి వేసి మా ప్రాంగణం మొత్తము, మా ఇంటి దగ్గర నుంచి మా పిరమిడ్ ప్రాంగణం అంతా నన్ను తీసుకొని వెళ్తా అన్నీ చెప్పేవాళ్ళు. గతంలో జరిగినవి ఏవి పట్టించుకోవద్దు. జరిగేదంతా మంచికే అనేది మాత్రమే నమ్ము అని నాకు హాస్టల్‌గా మెసేజ్ ఇవ్వడం అయితే చాలా జరిగింది. నేను ఆ సార్‌తో ఉన్నటువంటి ఆ హాస్టల్ యొక్క భావనని నేనెప్పటికి మర్చిపోలేనన్నమాట. నేను అవి అనుకున్నా కూడా నాకు చాలా ఆనందం కలుగుతుంటది. హ్మ్. ఫిజికల్‌గా కంటే హాస్టల్‌గా చాలా అనుభూతులు పొందానని మళ్ళా ఒకసారి తెలియజేస్తున్నాను. మరి మీరు ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందారు మరి. పంచితే పెంచబడుతుంది అనేటువంటి ప్రకృతి సూత్రం ఆధారంగా మరి ఈ ధ్యానాన్ని మీరు ఏ విధంగా పంచుతూ ఉన్నారు? ఎలా సేవ చేస్తున్నారు అనేది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలియచేయండి? మన యొక్క ధ్యానము, జ్ఞానము పంచితే పెంచబడుతుందనేది సత్యము. మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి తెలియజేయడం వల్ల అది పెంచబడుతుందనమాట. అది మన ఫ్రెండ్స్‌తో కానీ, మన కొలీగ్స్‌తో గానీ, మన చుట్టుపక్కల వాళ్ళతో గానీ, మన బంధుమిత్రులతో గానీ, ఎవరికైనా గానీ మనము ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నటువంటి ఈ ధ్యానం ద్వారా జ్ఞానం మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని నలుగురికి తెలియచేయాలి. నేను ఆ మార్గంలోనే ఉన్నాను, చేస్తున్నాను. నాకు టైము వీలున్నప్పుడల్లా నేను ఈ పీఎంసీ ఛానల్ గురించి చెప్పటం గానీ, నెక్స్ట్ వచ్చేసరికి శాకాహార ర్యాలీల్లో పాల్గొనటం గానీ, ఈ యొక్క మన క్లాసెస్‌లో అయితేనేమి పాల్గొనటం గానీ, నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని నలుగురికి చెప్పటంలోనూ, ఈ సేవ చేయటంలోనూ, ఆర్థికంగాను పీఎంసీకి మనము ఆర్థిక సేవను అందించటంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి చేతనైనంత ముందు ఉండాలి. ఆ ముందుండటంతోనే ఈ యొక్క పీఎంసీ ఛానల్ అనే దాన్ని కూడా మనము ముందుకు నడిపించగలుగుతాము. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మనకి చేతనైనంత వరకు పీఎంసీకి మనము సహాయం చేయాలి. నలుగురితోనూ ఆ సహాయాన్ని చేయించాలి. మేము ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నాము. ఈ యొక్క పీఎంసీ ఛానల్ ఏందంటే, ఇప్పుడు ఒక మాస్టర్ వచ్చి మనకొక క్లాస్ చెప్తున్నారంటే, మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 10 మెంబర్సో, 20 మెంబర్సో, 50 మెంబర్సో రావటము, ఆ క్లాస్ వినటము, వెళ్ళిపోవడము జరుగుతుంది. కొంతమంది వృత్తిరీత్యా గానీ, కొంతమంది గృహిణులయ్యి ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం వల్ల గానీ, క్లాస్‌కి రావాలనే తపన ఉన్నా కూడా రాలేని పరిస్థితి ఉంది. దట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏందంటే, ఎవరికి వాళ్ళు హడావుడిగా పరిగెత్తడము, ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది గాబట్టి, ఈ పీఎంసీ ఛానల్ మనం ఎక్కడికి రావాల్సిన పని ఉండదు. ఈ పీఎంసీ ఛానల్‌ని గాని మనం చూసినట్లయితే, ఈ ఛానల్‌లో ఎంతోమంది గురువులు కొన్ని వేల మెసేజెస్‌ని మనకు అందిస్తున్నారనమాట. కొన్ని వేల అనుభవాలు మనకి తెలియజేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళకుండానే మన ఇంట్లో మనం ఉంటూనే, మన గృహిణిగా మన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటా, ఆ యొక్క ఛానల్ పెట్టుకొని వింటా ఉన్నా గూడా, మన వర్క్ మనం చేసుకుంటా గూడా అవి వినటానికి మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, అందుకోసమే మనము ఈ పీఎంసీ ఛానల్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎక్కడికో ఉండి మనం క్లాసులకి రమ్మంటే వెళ్ళలేకపోయినా గానీ, ఒక మాస్టర్ ఇచ్చినటువంటి సందేశాన్ని కొన్ని కోట్ల మంది ప్రజలు దాన్ని అనుసరిస్తున్నారు. సో, అందువల్ల మనము ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి మనము ఈ యొక్క ఆర్థిక సేవ అయితేనేమి, ఏదైనా గానీ ఎవరికి తోచిన
సేవ వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాము. చూసారా మిత్రులారా, అనిత గారి యొక్క ధ్యాన అనుభవము ఎంత అద్భుతంగా ఉందో. ఒక ధ్యాన సాధకునికి ఆహారము ఎంత పవిత్రమో అనేది వారి మాటల్లో మనం మొట్టమొదట విన్నాము. సో ధ్యానం చేస్తూ అలాగే మాంసాహారం తీసుకుంటూ ధ్యాన సాధన చేయటం వల్ల, ఆ రోజు క్లాస్కి వెళ్ళి ధ్యానం చేయటం వల్ల వారు ఎలాంటి ఇరిటేషన్ని, ఎలాంటి అలజడిని, ఎలాంటి వామిటింగ్స్ సెన్సేషన్స్ని అనుభవించారో వారి మాటల్లోనే మనం ఇలా విన్నాము. అలాగే ధ్యానం సర్వరోగ నివారణి అనే దానికి వారికి పీసీఓడి ప్రాబ్లం ఉంది, యుట్రస్ ప్రాబ్లం ఉంది, దాన్ని తీసేసుకొని ఆపరేషన్ చేసి తీసుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సరైన గైడ్లైన్స్ ద్వారా సాధన ఎక్కువ చేయటం వల్ల ఆ రెండింటి నుంచి ఏ విధంగా బయటపడ్డారో వారి మాటల్లోనే విన్నాం. అలాగే ధ్యానము సకల భోగకారిణి అనే దానికి వారు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనేటువంటి సంకల్పంతో పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తూ చదువుకోవడం వల్ల వారు కోరుకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగము, సచివాలయ ఉద్యోగం రావడం అనేది వారి మాటలో విన్నాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లల్ని పోగొట్టుకొని ఈ ఒక్క బిడ్డని ఉన్న ఆస్తులన్నింటినీ ఆ బిడ్డ కోసము ఖర్చు పెట్టడం, అది తను అనుభవంతో చూడటము. కాబట్టి తల్లిదండ్రులకి ఏదో ఒక ఆసరా చూపించాలి ఉండటం కోసము అనే ఉద్దేశంతో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసి ఈరోజు అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకొని, ఆ ఇంటిని కట్టుకునేటప్పుడు కూడా ఇది 10 మందికి మాస్టర్స్కి ఉపయోగపడాలనే సంకల్పంతో చేయటం వల్ల వారి చేతిలో కొద్ది మాత్రం డబ్బులు ఉన్నా కానీ ఈరోజు 65 లక్షల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకోవటము. అలాగే వారి భర్త గురించి చెప్పారు. ఒక నాన్ టెక్నికల్ ఒక వ్యక్తి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు శాలరీ తీసుకునే స్థాయికి వెళ్ళాడంటే అదంతా కూడా ధ్యానం యొక్క ప్రభావమే అనేది వారి మాటల్లో మనం విన్నాము మాస్టర్స్. సో అలాగే గురువు గారిని ఫిజికల్గా కలిశారు. మరి గురువు ఎప్పుడు ఆయన చైతన్యమై ప్రతి అణువణువు నిండి ఉన్నాడు. గురువుగారు భౌతికంగా లేకపోవచ్చు, కానీ మనం ధ్యానం చేస్తూ ఆ ధర్మ మార్గంలో, సత్య మార్గంలో జీవిస్తూ ఉంటే ప్రతి క్షణం ఆ గురువు మనతో ఉంటాడు. ప్రతి క్షణం మనకి సందేశం ఇస్తూ మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు అనే దానికి అనిత గారి యొక్క మాటలు మనం విన్నాం మిత్రులారా. సో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించినటువంటి అనిత గారికి ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకుల కోసం మీరు ఇంత అద్భుతమైనటువంటి మీ ధ్యాన అనుభవాన్ని అందించినందుకు. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బ్రహ్మరిషి పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి, పిరమిడ్ మాస్టర్ అయినటువంటి అడుగుపల హరిబాబు గారికి, పిఎంసి ఛానల్కి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.